హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు. నేను మీ సుహాస్నేని. ఈరోజైతే చికెన్ ఫ్రై అయితే ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈ చికెన్ ఫ్రై టమాటా రసంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైకి నేను ముందుగా ఇలా పెద్ద పీసెస్ అయితే కట్ చేయించుకున్నానండి. చూడండి, ఇలా వెడల్పాటి గిన్నెలో చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి. చూడండి, లెగ్ పీసెస్కి ఇలా కట్ చేయించాను. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే ముక్కలకి ఎక్కువ పట్టేసి అంతా పీసెస్ సాల్టీగా అనిపిస్తుందండి. సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలాగా ముక్కలన్నిటికీ పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండా ఇక్కడ బాయిల్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అనేవి. ఆ బాయిల్ చేసినప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయండి, దాంతోనే కుక్ అవుతుంది. బాయిల్ చేసిన చికెన్ తింటే షుగర్ లెవెల్స్ అనేవి హైలో ఉండవండి. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఇలా బాయిల్ చేసి చికెన్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చికెన్ అనేది కుక్ అయిపోయింది. పీసెస్ కూడా సాఫ్ట్గా వచ్చేసినాయండి. తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ కాకుండా 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి. కచ్చా పచ్చాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగునంతా మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదండి బాయిల్ చేసేటప్పుడు. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముక్క అనేది చితకకుండా స్లోగా తిప్పాలండి అడుగు నుంచి. చూడండి, ఇలా అడుగు నుంచి స్లోగా తిప్పాలండి, లేకపోతే ముక్క అనేది చితికిపోతుంది. ఎక్కువ ఇక్కడ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ చికెన్ అయితే చాలా వరకు బాయిల్ అయిపోయింది కదా. సో 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ ఎక్కువ మసాలా కూడా ఏమి యాడ్ చేయట్లేదండి. గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏమి యాడ్ చేయట్లేదండి. చూడండి, చాలా వరకు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ స్లోగా కింద నుంచి పై వరకు ఇలా గంటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ముక్క అనేది మాడిపోతుందండి. చికెన్ అనేది ఫ్రై అయిపోయింది కదా. ఇదైతే టమాటా రసంలోకి, మిరియాల చారులోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రైనీ సీజన్ కదా, బయట కూల్గా ఉన్నప్పుడు వెదరు ఇలా చికెన్ ఫ్రై రసంతో తింటే ఆ రుచే వేరండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.